అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. విభజన చట్టం ఆధారంగా బిల్లును సవరించాలని కోరుతూ అమరావతి అనే పదాన్ని చేర్చాలని సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి రాజధానిని ఎవరు టచ్ చేయలేరు, ఇంచు కూడా కదలదని తేల్చి చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆత్మ అని కొనియాడారు. అమరావతి అందరిది అనేలా దేశం గర్వించేలా నిర్మాణం చేస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. తీర్మానం సభ ఆమోదం పొందిన వెంటనే కేంద్ర హోంశాఖతో పాటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు సభాపతి అయ్యన్న పాత్రుడు తీర్మానాన్ని పంపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, ముఖ్యంగా అమరావతికి సంబంధించినటువంటి చారిత్రాత్మక నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శ్రీకారం చుట్టిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన 2014లో జరిగేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమరావతి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు, కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత లేదు అని వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రత్యేక అసెంబ్లీని సమావేశం చేసి ఇటు కూటమి ప్రభుత్వం నిన్నైతే కంప్లీట్ గా కూడా దానికి సంబంధించి చర్చించింది. సుమారు 5:30 గంటల పాటు 23 మంది సభ్యులు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విశిష్టత, అలాగే ఏదైతే అమరావతి ఎందుకు రాజధాని కావాలన్న దానిపైన కూడా పూర్తిగా ప్రసంగించడం జరిగింది. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చి అసలు రాజధాని లేని రాష్ట్రంగా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ని మిగిల్చారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే మాట్లాడినటువంటి శాసన సభ్యులందరూ కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఎందుకంటే ఆ 3 రాజధానుల అంశం తెరపైకి తేవడంతో పాటు అలాగే ఇటు ఏదైతే శాసన రాజధాని, ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని అంటూ ఆ 3 రాజధానులకు సంబంధించినటువంటి ప్రతిపాదన తెరపైకి తెచ్చినా వాటిని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అమలు పరచలేదు. అలాగే రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చిందని చెప్పేసి చెప్పడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజధానిగా అమరావతిని గుర్తిస్తాం, అలాగే శాశ్వతంగా చట్టబద్ధత కల్పిస్తాం, కేంద్ర సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ తీర్మానం చేసినా అది ఆశించిన స్థాయిలో ఫలితం అయితే కనపడలేదు. కానీ ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ సూచనతో ఇమ్మీడియట్ గా కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టి కేబినెట్ ఆమోదించి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో కంప్లీట్ గా కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించాలి, ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ 2014 బిల్లులో అమెండ్మెంట్ చేయాలి సెక్షన్ 5 లో అని చెప్పేసి కూడా నిన్న ఏదైతే కంప్లీట్ గా అసెంబ్లీ సమావేశంలో తీర్మానించారో ఆ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఎవరైతే సూర్యదేవర ప్రసన్న కుమార్, ఈయన అసెంబ్లీ జనరల్ సెక్రటరీ. సో కంప్లీట్ గా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకైక అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాజధాని అంశానికి సంబంధించి ఆ వివాదానికి సంబంధించి తెరపడిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రీఆర్గనైజేషన్ బిల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి, త్వరలో పార్లమెంట్ లో ఈ బిల్లునైతే ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి నేను చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అంశం వివాదంగా మారుతోందో దానికి తెరదించుతూ అందరూ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలందరి తరపున ఏకైక రాజధానిగా, అలాగే అధికారానికి సంబంధించినటువంటి వికేంద్రీకరణ, అభివృద్ధికి సంబంధించినటువంటి వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. అమరావతికి రాజధాని ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతిగానే ఉంటుంది, కానీ అభివృద్ధి కానీ అధికారం కానీ అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు, అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రదేశం కావడంతోనే అమరావతి ప్రాంతాన్ని కూడా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు రీజియన్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ ను విభజించుకొని ఏదైతే తిరుపతి, అమరావతి, విశాఖపట్నం ఈ 3 రీజియన్లుగా కూడా విభజించుకొని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు రీఆర్గనైజేషన్ బిల్లుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దాంట్లో అన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా దగ్గర 91
పనులకు సంబంధించి 56,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కంప్లీట్ గా కూడా వేగంగా రాజధాని నిర్మాణం అయితే సాగుతోందని చెప్పేసి కూడా రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ అంశాలను కూడా పూర్తిగా అసెంబ్లీలో అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇదైతే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఇప్పటి వరకు కూడా రాజధాని లేని రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఇక శాశ్వత రాజధానిగా అమరావతి అయితే కొనసాగబోతోందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఇక పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే అమరావతికి అయితే చట్టబద్ధత వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం మారినా కూడా ఆ రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మార్చేటటువంటి వీలు లేకుండా గట్టి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి అలాగే రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి త్యాగం ఊరికే పోదు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా కూడా పరిష్కరించి శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ రోజు ఆ ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేసేందుకు అమరావతికి సంబంధించినటువంటి రాజధాని మాట మరొకసారి దేశవ్యాప్తంగా వినిపించేటట్లుగా కూడా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కూటమి ప్రభుత్వంలోని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం జరిగింది. 23 శాసనసభ్యులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన వారందరూ కూడా ఇటు 3 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు రాయలసీమ అయితేనేమి, అలాగే కోస్తాంధ్ర అయితేనేమి, అలాగే ఉత్తరాంధ్ర అయితేనేమి కూడా ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండవలసినటువంటి ఆవశ్యకతకు సంబంధించి ప్రత్యేకంగా వారు ప్రస్తావించడం జరిగింది. సో ఖచ్చితంగా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే అభివృద్ధి పరంగా, ఆర్థిక అభివృద్ధి పరంగా రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలు కూడా ముందుకు వెళ్తాయని చెప్పేది కూడా సూచించినటువంటి నేపథ్యంలో మొత్తానికి మాత్రం నేను ఒక చారిత్రాత్మక రోజని మాత్రము చెప్పుకోక తప్పదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపిన వెంటనే ఖచ్చితంగా శాశ్వత రాజధానిగా అమరావతి చట్టబద్ధత సాగించుకుంటుంది. ఇప్పటికే నిర్మాణం అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా శరవేగంగా సాగుతున్నాయి. శాశ్వత అసెంబ్లీ అయితేనేమి, అలాగే శాశ్వత సచివాలయం అయితేనేమి, అలాగే హైకోర్టు అయితేనేమి, అలాగే ఇప్పటికే ఎమ్మెల్యేల క్వార్టర్స్, అలాగే మంత్రుల క్వార్టర్స్, అలాగే ఎవరైతే ఐఏఎస్ లో ఐపీఎస్ కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తి నిర్మాణం అయితే చేసుకున్నాయి. ఇక అవి ప్రారంభ దశలో ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని ప్రారంభించేటటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయబోతోంది. మరోవైపు రింగ్ రోడ్డుకు సంబంధించి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుగా ఉందో అది ప్రధాన రహదారికి కనెక్టివిటీ చేసేందుకు కేవలం 10% పని మాత్రమే మిగిలి ఉంది. అది ఒక్కసారి కనెక్ట్ చేస్తే యాక్టివిటీస్ అమరావతిలో మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రత్యేక అసెంబ్లీ ద్వారా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే ఖచ్చితంగా అమరావతి బూస్టింగ్ కి మాత్రం ఒక వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించడం లేదనే ఆందోళన చెందుతున్నటువంటి అమరావతి రైతులకు ఇది ఖచ్చితంగా ఒక శుభవార్త అని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి వద్దకు వచ్చి రైతులు, అలాగే అమరావతి సంబంధించినటువంటి రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రికి కూడా ఇటు అసెంబ్లీ సమావేశానికి వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలపడం జరిగింది. తమ చిరకాల కోరిక, చిరకాల వాంఛ నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవి వచ్చినా, వ్యక్తులు ఎవరున్నా చట్టబద్ధత ఉంటే ఇబ్బంది లేదు అన్నటువంటి ఒక ధీమానైతే రైతులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం నిన్నటి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశంలో అమరావతి అంటే రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ప్రత్యేక చట్టం అయితే ప్రభుత్వం తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టగానే అదైతే పూర్తి అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ హరి, థ్యాంక్ యూ.